కర్నూలు నగరంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫు నుంచి హ్యూమన్ చైన్ గా ఏర్పడి మేము మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. మేము చెప్పేది ప్రతిసారి ఒకటే మాట, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీనివల్ల ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుంది, కానీ ఏ రకంగా కూడా మంచిది జరగడం లేదు. ముస్లిం సమాజంలో చిచ్చు పెట్టే విధంగా, ముస్లింలకు హిందువులకు కూడా చిచ్చు పెట్టే విధంగా ఈ బిల్లు, ఈ యాక్ట్ వల్ల జరుగుతుంది. కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఒక సోదర భావంతో ఏదైతే బతుకుతున్నారో దానికి భిన్నంగా ఈరోజు హిందూ ముస్లిం అని చెప్పి కొట్టుకునే పరిస్థితులకు వచ్చే పరిస్థితి ఉంటది. దీనికి చాలా మంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడానికి ఉంటది. దీనివల్ల దేశం బలహీనంగా తయారవుతుంది. దీనివల్ల దేశం ప్రగతి ఆగిపోతుంది. ఇది మంచిది కాదు. దీనివల్ల ప్రతిదీ మంచిది జరగాలంటే రాజ్యాంగంలో ఏదైతే హక్కు కల్పించారో దాని ప్రకారంగా మాకు మా ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా మాకు హక్కులు కావాలి. మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మాకు హక్కులు కావాలి. మీరు ఫండమెంటల్ రైట్స్ కి భిన్నంగా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కి భిన్నంగా మీరు వక్ఫ్ యాక్ట్ ని తెచ్చినారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము నిరసన తెలుపుతున్నాము. అదే విధంగా యావత్ భారతదేశానికి, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి చెప్పేది చూపించేది ఒకటే, మా ముస్లిం సోదరి మనులు ఏ రోజైనా ఒక్కసారి ఇట్లా జరగాలి, మీరు ఒక్కసారి చూడాలి. ఏ రోజైనా మా ముస్లిం సోదరి మనులు ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంటి నుంచి బయటికి రాని మా సోదరి మనులు అందరు కూడా ఈరోజు రోడ్డు పైన వచ్చి నిలబడ్డారంటే, మీరు ఏదైతే మహిళలకు మేలు చేస్తాము, మహిళల కోసం ఏదో చేస్తాము అని చెప్తున్నారో, మీరు ఏ రోజు మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎంపీ సీట్ ఇవ్వలేదు, మినిస్ట్రీ ఇవ్వలేదు. మీరు ఏ రోజు కూడా మమ్మల్ని మనుషుల్లాగా చూడలేదు. మా మహిళలకి, మా సోదరిమణులకు మంచి చేస్తానంటే ఎవరు నమ్మడం లేదు సార్. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్ద మనుషులకి అందరికి చెప్పేది ఒకటే, మీరు ఏం అర్థం చేసుకొని చేసినారో మీరు యాక్ట్ని రిపీల్ చేసేంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఒక్కరమే కాదు, మాతో పాటు మా సోదరి మనులు, మా చిన్న చిన్న పిల్లలు, అలాగే పెద్ద వయసులో ఉన్న పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. ఈరోజు వేలాదిగా ఒక్క మాట ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పిన ఒక్క మాట పైన ఈరోజు కర్నూలు జిల్లాలో జాకీర్ మౌలానా గారి అధ్యక్షతన ఈరోజు వేలాది మంది ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. మీరు ఏ యాక్ట్ అయితే తీసుకుని వస్తున్నారో మీరు మా మంచి కోసం తెస్తున్నారు, అది మంచి కాదు అని చెప్పి మేమే చెప్తున్నాము. అలాంటప్పుడు మీరు ఈ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ప్రతి ఫార్మాట్ లో మేము నిరసన తెలుపుతాము. సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, సుప్రీంకోర్టు వరకు ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తుంది.